తదుపరి వచ్చిన ఎన్నికల్లో 11 మంది శాసనసభ్యులతో తనతో కలిపి అతను ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. కానీ ప్రజలు విపక్ష హోదా అతను పాటించమని అడిగారు. అంటే అతను ఒక విపక్ష నేతగా 2-0 అనేది ఆల్రెడీ మొదలైంది. విపక్ష నేతగా 2-0 అనేది ఆల్రెడీ మొదలైంది. కానీ దాన్ని మర్చిపోతున్నాడు అతను. నాకు 2-0 మొదలైందని మర్చిపోయి నేను ముఖ్యమంత్రి 2-0 అనే విషయం గురించి మాట్లాడుతున్నాడు. ముందు నువ్వు విపక్ష నేతగా 2-0 గురించి నీ పాత్ర నువ్వు సరిగ్గా నిర్వర్తించి రాష్ట్ర ప్రజల మన్నలలో వాళ్ళ హృదయాలను చూరగొంటే ఖచ్చితంగా వాళ్ళు నేను ఆశీర్వదిస్తారు, మెరుగైన స్థానాలు ఇస్తారు. అప్పుడు నువ్వు ఎవరిని దేవరించాల్సిన అవసరం లేదు, హైకోర్టును కూడా అడగాల్సిన అవసరం లేదు నాకు ప్రతిపక్ష నేత హోదామని. ఇది అక్కడికి వదిలేస్తే ఇక జనాల్లోకి వెళ్తానన్నాడు. వెళ్ళమనండి. మేము మొదటి నుంచి చెప్తున్నది జనాల్లోకి రండి, శాసనసభకు కూడా రండి, విపక్ష నేతగా ప్రజాగళం వినిపించండి. అధికార పార్టీ అనేది సహజంగా కొంత తను అనుకున్న మేరకు తను ఇచ్చిన హామీల మేరకు వెళుతుంటుంది. ఆ వెళ్లే క్రమంలో కొంత ఓవర్లుక్ జరగటమో లేకపోతే నిర్లక్ష్యం వల్ల లేకపోతే కొన్ని అనుకునే కారణాల వల్ల వీళ్ళు అనుకున్న ప్రోగ్రామ్స్ కొంత గ్యాప్ రావచ్చు, లేదా లోపాలు జరగచ్చు, ఎక్కడైనా సరిగ్గా ఇంప్లిమెంటేషన్ కూడా జరగకపోవచ్చు. వాటిని ఎత్తి చూపటమే విపక్ష బాధ్యత. దాన్ని నిర్వర్తించమని అడుగుతున్నాం. కానీ ఇంత మటుకు ఆ విపక్ష 2-0 ఇంత మటుకు ఆయన పోషించాల. వెళ్ళిన ప్రతి చోట విధ్వంసం సృష్టిస్తున్నాడు. బయటకు వస్తే చాలు చావు ఉంటే వస్తున్నాడు, లేకపోతే ఎవరైనా జైలుకి వెళ్తే వస్తున్నాడు, లేదంటే తను బయటకు ఇవన్నీ లేకపోతే తను బయటకు వస్తే ఏదో చావో లేకపోతే ఏదో తొక్కుంటూ వెళ్ళిపోవటమో, చట్టాన్ని ఉల్లంఘించటము అనే దాన్ని మట్టికి స్పష్టంగా చేస్తున్నాడు. అతను ఒక ప్రతిపక్ష నేత, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చట్టాలను ఉల్లంఘిస్తున్నాడు. ప్రతిసారి కూడా చట్టాలను ఉల్లంఘిస్తున్నాడు. ఇది క్షేమం కాదు. సరే, నువ్వు పాదయాత్ర చేస్తానంటావు, చెయ్యి, ప్రజల్లోకి వెళ్తానంటావు, వెళ్ళు. ప్రజలు నేను ఏ రకంగా ఆదరిస్తారో చూద్దాం. మేము కూడా చూడాలని ఉంది. మాకు కూడా సినిమా టైటిల్ చూడాలని ఉందని మాకు ఉంది. ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో, హామీలు నువ్వు ఏ రకంగా అమలు చేసావనే దాని మీద ప్రజలకు నువ్వు నాకు చెప్పగలుగుతావు. ప్రజల నుంచి ఏ స్పందన వస్తుంది? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అతి త్వరలో. నీ క్రియాశీలక పాత్ర నువ్వు పోషించు, నీ కేడర్ను చైతన్యవంతం చేసుకోవడానికి నువ్వు ఊరూరా తిరుగు. ఎవరు కాదన్నారు, ప్రజాస్వామ్యంలో ఎవరు కాదు. నీకులాగా జియో నెంబర్ 1 తీసుకొచ్చేంత మానసిక భావదారిద్ర్యం మాకు లేదు. మాకు రాజ్యాంగ పాలన, చట్టబద్ధ పాలన అంటే గౌరవం. కాబట్టి నేను ఎక్కడికంటే కాకపోతే చట్టాలకి, నిబంధనలకి, తలకి మాత్రమే తిరగమంటున్నాం. అది కూడా నువ్వు చేసినట్లు కాదు. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళితే ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఏ రకంగా ప్రవర్తించాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఈయన ఆంధ్రాలకు రావాలంటే ఒక ఎస్పీతో, మా కృష్ణా జిల్లా ఎస్పీతో అక్కడ డీజీసీఏకి ఫోన్ చేసి బేగంపేటలో ఆయన ఫ్లైట్ కదలకుండా చేశాడు. తర్వాత రోడ్డు మీద వస్తుంటే హైదరాబాద్ బార్డర్లోనే ఆపేశాడు. ఇటువంటి చేష్టలు మేము చేయట్లేదు కదా. నువ్వు రమ్మంటున్నావు, ప్రజలు తిరగమంటున్నావు. పోలీసులు రోప్ పార్టీ, పోలీసులు ఇది చేస్తున్నారు. నిన్న పోలీసులు కొద్దిసేపటి పాటు వినిపిస్తుందా శాంతిప్రసాద్ గారు? ఐ థింక్ సిగ్నల్ కట్ అయినట్టుందండి, కొంత సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఒకసారి మస్తానరావు గారి దగ్గరికి వెళ్ళాం. మస్తానరావు గారు వినపడుతుందండి? ఇప్పుడు ఓకే, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే, ఇప్పుడు నిన్న ఒక్కరోజు పోలీసులు కొద్దిగా ఆయన చుట్టూ లేకపోయేటప్పటికి ఆయన స్వీయ సిబ్బంది కూడా అతను కాపాడలేకపోయారు. ఎవరి నుంచి? ఆయన కేడర్ నుంచి. అదేంటి సార్, ఆయన వెంబడ అన్ని వందల మంది అసాంఘిక శక్తులు ఉంటే వాళ్ళు కాపాడలేకపోయారు ఆయన్ని? మీ ప్రభుత్వం చెబుతోంది కదా ఆయన అసాంఘిక శక్తులు అనేది తర్వాత విషయం సార్. మీ ప్రభుత్వం చెప్పింది 15,000 మంది అసాంఘిక శక్తులు ఆయన వెంబడి తిరుగుతున్నారని. వాళ్ళు కూడా కాపాడలేకపోయారు ఆయన్ని. హలో, వాళ్ళు కూడా కాపాడలేకపోయారా ఆయన అంటున్నాను. 15,000 మంది ఆయన వెంబడి తిరుగుతున్నారు కదా, అకార్డింగ్ టు డీజీపీ. హలో, ఇక్కడ సాంఘిక శక్తులు అసాంఘిక శక్తులు అని కాదండి. ఎప్పుడు సాంఘిక శక్తి అసాంఘిక శక్తి అవుతుందంటే ఆ యాక్షన్ మా చట్టబద్ధంగా, మా డెఫినేషన్స్ ప్రకారం వాడు హంతకుడే కావచ్చు, కానీ వాడికి పౌర హక్కులు ఉంటాయి, స్వేచ్ఛగా తిరిగే హక్కులు ఉంటాయి. కానీ వాడు ఎప్పుడు హంతకుడిగా వాడిని ముద్రిస్తూ ఉంటే, వాడు యాక్షన్లో దిగితే, వాడి ప్లాన్ ప్రకారం యాక్షన్లో దిగితేనే వాడు అసాంఘిక శక్తి అవుతుంది. అంతవరకు సాంఘిక శక్తిగానే చట్టం పరిగణిస్తుంది. వాడికి మా ప్రతి హక్కు ఉంటుంది. కాబట్టి 15,000 మంది డీజీపీ వాళ్ళు అసాంఘిక శక్తులు కాదు. వాళ్ళు ఎప్పుడు అట్లా మారుతారనే దాని మీద ప్రశ్న. అది చట్టబద్ధంగా మాత్రం వాళ్ళు కూడా కాపాడలేకపోయారు కదా. మీరు అనేది ఏంటంటే ఆయన మరి తెచ్చుకున్న వాళ్ళు కూడా కాపాడలేకపోయారు ఆయన్ని, ఆయన మీద పడుతుంటే జనం.
అంటే ప్రభుత్వం యొక్క పాత్ర నిబంధనల అనుగుణంగా ఉంటే ఎంత రక్షణ ఉంటుంది అనేది ఈ పాటికి బహుశా జగన్ రెడ్డి గారికి అర్థమై ఉండాలి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్ళాం. మస్తాన్ రావు గారు, సో 2.0 అండ్ ఇంకొకటి, ఇప్పుడు శాంతిప్రసాద్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా